జిల్లేడాకా? ఓకే, మాకు శివాన్ జిల్లేడాకు కోసింది, దర్భా నావేన్ కోసింది, ఇంకా ఉమ్మెత్త కావాలి. బాలా పేరు చెప్పండి, బాలేదు అదేం పేరు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో వినాయకునికి ఎలాగ పూజ చేసుకున్నాము, వినాయకునికి సందర్భించిన పత్రికలు ఎలా తీసుకొచ్చాము ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉంది. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకైతే మీ ఆశీస్సులతో, ఆ వినాయకుడు ఆశీస్సులు, మీ ఆశీస్సుల వల్ల 72,000 మంది సబ్స్క్రైబర్లు తెచ్చినారు. అలాగే మీ ఆశీస్సులు, ఆ వినాయకుడు ఆశీస్సులు మరి ఒకసారి ఉండాలని కోరుకుంటూ త్వరలోనే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వీడియోలు ఇంకా తొందరగా ఎక్కువ మందికి జరగాలని మనస్ఫూర్తిగా వినాయకుడు స్వామిని, మన సబ్స్క్రైబర్ దేవుడు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఎంతో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే హాల్లో పెట్టండి. ఎందుకంటే దాన్ని ఆన్లో పెడితేనే మేము తీసి పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే ఎమ్మటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మా వీడియోస్ చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి అందరికి ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోలో గణేష్ మహారాజ్. మేమైతే పాస్టా ప్యాలెస్ వినాయకుని కాకుండా మట్టితో మేము తయారు చేసే దగ్గర మట్టితో తయారు చేసిన గణపతిని అయితే మేము తీసుకొచ్చాము పూజకి. ఈ మట్టి గణపతి అయితే ఈజీగా ఉంటుంది, రేట్ అయితే తక్కువలో ఉంటుంది, ప్లస్ మనకైతే పర్యావరణం అయితే కాపాడుకున్నట్లయితే అని చెప్పి మట్టి గ్రహం అయితే చిన్నది ఒకటి తెచ్చుకొని పూజ చేయడానికి అయితే ఆ మట్టి గణపతిని పెట్టి మేము పూజ చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్, మేము వినాయకుడికి సమర్పించే పత్రులు కూడా మా ఊరు దగ్గరలో దొరికినవి మాత్రం తెచ్చుకున్నాము. దొట్టిరు రైట్, చాలు. జిల్లేడాకా? ఓకే, మాకు వినాయక చవితికి అయితే ఇప్పుడు ఈ పత్రులు ఎత్తున్నాయి, జిల్లేడాక ఒకటి తీసుకున్నాం, మిగతా దొరికితే దొరక చూద్దాం. గరిక శివాన్ జిల్లేడాకు కోసింది, దర్భా నావేన్ కోసింది, ఇంకా ఉమ్మెత్త కావాలి, ఇంకా వాగుడు కాయాలల్లా ములకాయలు గరిక కాదు, దర్భా. ఏం కాయలు చెప్పండి అటు పేరు? పీక్ ఆకులు పీకండి, ఒక కంబ ఎక్కువ చాలు. పేరు చెప్పు. బాలా పేరు చెప్పండి, బాలేదు అదేం పేరు? పురుగులు వదిలేయకూడదు, ఇంకా తీసుకో, కొమ్మ తీసుకో. ఏమైంది? ఆకులు కొంచెం బాగుండేది చూసి తీసుకో. ఉమ్మెత్తాకా? ఓకే, అదిరు. జమ్మి చెట్టా? జమ్మి చెట్టు ఆకులు. ఏంటి రాజీ? గన్నేరు పూలు, జిల్లేడు, గన్నేరు, ఉమ్మెత్త. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మొత్తం? గరిక, జమ్మి చెట్టు, గన్నేరు, జిల్లేడు, ఉమ్మెత్త 5 వచ్చినాయా? ఇది రావి చెట్టు, మా స్కూల్ దగ్గర ఊర్లో ఉంది. రావి చెట్టు, రావి ఆకులా? వెరీ గుడ్. 7 వచ్చినాయి ఇప్పుడు. కుక్క మట్టి వేసింది అమ్మాయి. కొనుక్కోసావా? ఏంటి చూపి. రేగాకులా? ఓకే. ఏం పేరు అమ్మాయి? వాగుడా? ఏంటి అమ్మా, ఎందుకు కడుతున్నారు తెలుసా? వినాయకుడు తినడానికి. ఇవన్నీ ఏమిటి అమ్మా, ఏమేమి తీసుకొచ్చారు అన్నీ? శివాని
డెకరేషన్ బాగా చేసిద్ది అనమాట. అందుకని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పిలిపించాము. ఏం చేస్తున్నావు అమ్మాయి రాజు ఇప్పుడు? పూలను గుచ్చి ఏం చేస్తావు? పూలను గుచ్చి డెకరేషన్ అయితే చేస్తుంది. డబల్ టేప్ వేసి అంటేస్తుంది అనమాట. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వినాయక చవితికి మేమైతే వినాయకుడి బొమ్మ పెట్టి పూజ చేస్తున్నాం అనమాట. ఇప్పుడే పూజ చేయడానికి అయితే మేము ఇక్కడంతా డెకరేషన్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు అందరూ. ఈరోజు వీడియో అయితే అదే ఫ్రెండ్స్, ఇది మేము వినాయక చవితికి అయితే ఇక్కడ మేము పూజ చేస్తున్నాం వినాయకుడి బొమ్మ పెట్టి. వీడియో అయితే పూర్తిగా చూడండి. బాగా కష్టపడి చేశారనమాట. ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా అసలు ఈ డెకరేషన్ అవ్వలేదు, పూజ అవ్వలేదు, ఏం అవ్వలేదు. రాత్రి నుంచి ఏం తినకుండా అలాగే ఉన్నారు. గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎందుకంటే పర్యావరణాన్ని పాడు చేయడం అయితే మాకైతే ఇష్టం లేదు అసలు. అందుకని మట్టి గణపతి చేసి మేము ఎక్కువ నిమజ్జనం చేస్తాం అనమాట. ఈ రోజు ఇప్పుడు పూజ చేస్తాము. అది సాయంత్రం పూట కదిలిస్తాం అనమాట. సాయంత్రం పూట భజన చేస్తాం బాగా తెల్లవారు. యువతలకి మధ్యలో పెడతాము. సోమవారికి ఎదురుగా పెట్టండి కాయలు. ఫ్రెండ్స్, మేమైతే వినాయకుని పూజ చేస్తున్నాము. వినాయకుని డెకరేషన్ నుంచి పత్రికలు తేవటం నుంచి అన్ని చేస్తున్నాము. ఈ వీడియోలో పెట్టాము. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మేమైతే మాకు తెలిసిన విధంగా మేము ఈ వీడియో చేస్తున్నాము. ఈ పూజా విధానం అయితే మాకు పూర్తిగా తెలియదు. మాకు తెలిసినంత వరకే మేము చేస్తున్నాము. మీ తప్పుగా అనిపిస్తే క్షమించండి. ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మొత్తం స్వామివారికి ఇష్టమైన 11 పత్రికలు అయితే తెచ్చాము. ఇప్పుడైతే స్వామివారికి ఇష్టమైన మర్రాకు సమర్పిస్తున్నాము. రావాకు సమర్పిస్తున్నాము. నేనైతే జర్నాకు సమర్పిస్తున్నాను. మామిడాకు సమర్పిస్తున్నాను. తర్వాత మందారమాకు సమర్పిస్తున్నాను. వేగాకు సమర్పిస్తున్నాము. చిల్లేడాకు సమర్పిస్తున్నాము. వాగుడికాయ ఆకు సోమవారికి ఇష్టమైన వాగుడికాయ ఆకు సమర్పిస్తున్నాము. గన్నేరాకు సమర్పిస్తున్నాము. ఇప్పుడు మెయిన్ అసలు సోమవారికి ఇష్టమైనది ఏంటంటే దర్భ అనమాట. గిరికంటారు అక్కడ పెట్టేసి లోపల పెట్టేసి సోమవారికి నేను ఇష్టం అనమాట. పూజకి కానీ ఎక్కడైనా ఈ దర్భ అనేది నేను ఇష్టం. సోమవారికి దర్భ సమర్పిస్తున్నారు. అలాగే అన్ని రకాల సోమవారికి ఇష్టం. సోమవారికి అయితే పూజ. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. గణేశాయ నమః. ఓం 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 గణేశాయ నమః.
మళ్ళీ నువ్వు అదని తిప్పిస్తారు. పాట పాడండి ఒకటి ఏందన్నా. ఫ్రెండ్స్, మీకు కూడా మా విన్నపము, పూజ చేసే విధానంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అసలు పూజ చేసే విధానం ఇదే కాకపోతే మమ్మల్ని మన్నించండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు దాకైతే మా వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ లేవు. ఇప్పుడు ఆ వినాయకుడి దయ వల్ల ఎక్కువ మంది చూసి ఎక్కువ వ్యూస్ రావాలని వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే వినాయకుడు మా వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేస్తాడని కోరుకుంటున్నాను. ఎన్ని ఇది తీసారా? ఓకే, ముట్టికాయలు వేసుకోండి, 2 చేతులతో ఇలా పొడుచుకోండి, సౌండ్ రావాలి. ఓకే, బాయ్ చెప్పండి. బాయ్.